సంక్రాంతి పండుగ మన రైతుల కష్టానికి గౌరవం తెలిపే మహాపర్వదినం. కొత్త వంటలతో ఆనందం, ఐక్యత, సంతోషం పంచుకునే శుభ సందర్భం. సూర్యుడు ఉత్తరాయణానికి ప్రయాణించే శుభతరుణంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలతో ఇంట నిండా సంతోషం, సమృద్ధి, వెలుగులు నింపాలని కోరుకుంటారు. పంట పొలాల్లో చిరునవ్వులు, ఇళ్లల్లో ఆనంద వెలుగులు, మనసుల్లో శాంతి, సంతోషాలు నింపే ఈ పవిత్ర సంక్రాంతి పండుగ మీ జీవితాన్ని సమృద్ధితో నింపాలని ఆకాంక్షిస్తూ శుభ సంక్రాంతి. ఏంటన్నా పండక్కి పిండి వంటలు దేంతో మొదలు పెడదాం? ఏం మొదలెత్త అరిసెలు చేస్తావా? అరిసెలా? ఏంటమ్మా అరిసెలు చేయాలంటే చాలా మంది ఉండాలమ్మా. అవునా, 5గురైనా కావాలి కదా? అవునమ్మా, అది నానబెట్టాలి, ఇది ప్లాన్ ప్రకారం చేయాలి. సర్లే అయితే సింపుల్ గా పనస్తనులు చేసేయమ్మా. నేను చిన్నప్పుడు చేసేదానివి కదా, అది చేసేసేయి. ఏమండి, మీరు అటా సెంటర్కి వెళ్ళి 1 కేజీ ఏమో మైదా పిండి, ఓకే, 1 కేజీ పంచదార, ఇలాచి, నెయ్యి ఒక 1/2 కేజీ తీసుకురండి. చేసేద్దాం. నూనె ప్యాకెట్ ఉండదు, 2 నూనె ప్యాకెట్లు. ఇంకేంత ఇంతేనా? అంతే, ఇంకేమవుతుంది. ఐదు రకాలేగా. అంతే, సింపుల్ గా అయిపోద్ది అది. మైదా పిండి, పందార, ఆలుకాయలు, నెయ్యి వేసుకోవాలని ఏం లేదు, అది ఆప్షన్. వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటాం అంతే. పనస్తనులకి కిలో పిండి తీసుకుంటున్నానండి, మైదా పిండి. తల్లి, పనస్తోళ్ళు అంటే పనసకాయ చేయాలి కానీ మైదా పిండి తెప్పించిందేట్రా? ఏమో నాన్న, ఏం ప్రయోగం చేస్తుందంట మన మీద? ఏదో మొత్తానికి ఏదో చేసేటట్టే కనపడుతుంది వాళ్ళ. అంతేనంటావా? ఏం చేస్తావో ఊరుకో నాన్న, 30 సంవత్సరాలు ఉన్నావు వంట తిని. అవును, మళ్ళీ అంటే బాగోదు నాన్న. అమ్మని కాదు, జోకేశాలే. ఏమ్మా పనస్తనులు అంటే ఏంటి? పనస్తనులు అంటే మీ నాన్నకు తెలియదేమో, ఇప్పుడు తినలేదేమో పాపం. పనస్తనులు అంటే పనసకాయలతో చేయరు, ఆ టైప్ లో ఉంటాయి కాబట్టి పనస్తనులు అంటారు. గవ్వలు కాకుండా గవ్వల్లాగే మైదా పిండితో పనస్తనులు లాగా ఇలా కట్ చేసి తర్వాత చూపిస్తానుగా, తెలిసిద్దిగా. ఎందుకు తల్లి ఒకరోజు గవ్వలు అంది తల్లి, మైదా పిండి కలిసి ఇంత చేయదు. ఓ ఆ చెక్క మీద రుద్ది 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 అవ్వవే పిండి గవ్వలు చెయ్యి అంటది. ఇప్పుడు ఇది కూడా నేనే రుద్దాలేవు. ఎవరు రుద్దుతారు? నేను పని మొత్తం నా మీదే పెడుతుంది. మరి పండగకి అందరికి పెట్టాలి, పిల్లలు మన వాళ్ళు వస్తున్నారు, అందరు వస్తున్నారు, తింటారా? మరి చెరువులో చెరువు ఉంటుందా, పంజాగుట్లో గుట్ట ఉంటుందా, కొద్దిగా వాటర్ పోసుకుని మధ్యలో ఇందులో సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం అండి. ఈ పిండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇటు మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, చపాతీ పిండిలాగా ఉండాలి. అప్పుడు బాగా వస్తుంది మనకి. చూసా సుద్దరు ఎలా ఇసిరేస్తుందో, నాకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో అట్లానే సత్కరించింది. అప్పుడప్పుడు నాన్న మరీ చెప్తాను నాన్న, భార్య భర్తలు అన్నాక ప్రేమలు గొడవలు సహజమే, అందరికీ ఉండేదే. తల్లి షడ్రుచులు ఉండాలి తల్లి. ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి లాగా కారం, తీపి, చేదు ఉండాలా, అన్ని ఉండాలా. పప్పు గుర్తించడం, ఆ శుద్ధులు కొడతాం. అన్నయ్య మీద అయితే అట్లనే ఇసిరేది, చెప్పు కూడా ఇసిరేది. ఆ నీళ్ళ డబ్బా తీసుకెళ్ళి నీళ్ళు తేవా ఒక లోట అంటే ఇదిగోని ఇలా పెడతాం. ఏంటి నువ్వు మాట్లాడకుండా లోట మాట్లాడుతావు? నాకైతే ఆ కోపం అంతా అలా బిజిగది. ఇప్పుడు లేదు. ఎంతసేపు ఉంచాలమ్మా ఇప్పుడు ఆ పిండిని? 10 నిమిషాలు ఉంచాలమ్మా. ఇది గుల్లగుల్లగా ఇద్ది. తడిగుడ్డ అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది పెడుతున్నాను, ఆరకుండా ఉంటుంది.
పనస తొన్నలు ఈరోజు చేసుకుందాం, పిండి వంటల సంబరాలు చేసుకుందాం. పనస తొన్నలు ఈరోజు చేసుకుందాం, పిండి వంటల సంబరాలు చేసుకుందాం. మా 80s కుకింగ్ సబ్స్క్రైబర్లందరికీ, ప్రేక్షకులకు, నూతనంగా చూస్తున్న వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరైనా నూతనంగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి. మీరు ఇంకనూ వేరే వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు పెట్టే కామెంట్ చూడండి, మా హృదయాన్ని పులకరింపజేస్తుంది. నీరసంగా ఉన్న హృదయం, ఆపేద్దాం అనుకున్న హృదయం, ఈ ఇత్తడితో ఈ ఛానల్ ఆపేద్దాం అనుకున్న ఆ కోరికని మీరు పెట్టే కామెంట్తో అసలు జీవాన్ని కలిగిస్తుందండి. అందుకని మీరు పెట్టే ప్రతి కామెంట్ మమ్మల్ని ఆదరిస్తుంది. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి పండగ సంబరాలు బాగా చేసుకోండి. ఏమండి ఇంకా అవ్వలేదా మీది? ఏంటి కలిపేసి పొడిపొడి వెళ్ళిపోవటం అనుకున్నా ఇది? నాలుగు అయిపోయింది. ఎంత పెద్ద టాస్క్ ఏముంది అందులో? తీసుకురండి, మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు కదా, వాళ్ళు ఆకలి ఆకలి అంటా ఉంటారు. చేయడానికి చేసా, మరి ఎట్లా వదులుతావు? మరి వదులుతాలే. ఏం కలర్లో మరి ఏమనుకుంటున్నావు? భలే తొనలుగా ఇడ తీసుకొని చక్కగా అప్పుడు బాగా ఎగుతాయి చక్కగా. అప్పుడు మన పిల్లలకి స్నాక్స్ లాగా చేసేదాన్ని కదా. అవును, ఎక్కువగా చేసేదాన్ని ఇది. ఏంటి వాళ్ళు ఈ పనస్తోనలతో సరిపెడతా ఏమన్నా ముక్క కక్క ఏమైనా ఉందా? అమ్మో, లేకపోతే ఎలాగండి, వాళ్ళ అల్లుడు గారు వస్తున్నారుగా. ఏంటి అల్లుడు గారా? మరి పండగ కూడా పిల్లవా ఏంటి అల్లుడు గారిని? అల్లుడు గారు పిల్లలు వస్తున్నారు కదా, గారెల పిండి నానబెట్టాను. అమ్మాయి ఏమో పారం కోళ్ళు తీసుకురండి, 2 కేజీల తీసుకొచ్చేస్తే వండేసి అమ్మాయి కూర వండిద్ది, నేనేమో గారెల పిండి రుబ్బెత్తా, అయిపోద్ది తొందరగా. సరే సరే, నేను వెళ్ళి తెత్త పిల్లలు కూడా తెచ్చేస్తాలే. చక్కగా ఇవ్వాలి, ముద్దు బంగారు రంగులాగా రావాలి ఇది, అప్పుడు కరకరలాడి. కిలో మైదా పిండికి 1/4 కేజీ పంచదార వేసుకుందామండి, అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది స్వీట్. ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకుందాం. సరిపోద్దా? సరిపోద్ది, కరగటాగే ఇది. పాకం మరుగుతుంది, ఈ లోపు కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. తీగ పాకం మీద కొద్ది చిగురు రావాలి.
ఇరిగిపోతాయి బాగా తిప్పితే. అయిపోయింది, గడ్డ అయిపోయింది. అదే కరెక్ట్ పాకం నాన్న. ఇట్లా పట్టుకుంటే గాలి గారిపోద్ది కదా తల్లి. ఊరికి ఆరిపోతాయి. అయిపోయింది ఆల్రెడీ. అదిగో తెల్లగా వచ్చేసిందని ఆరిపోయింది. ఇరిగిపోయింది మరి పాకం పట్టాలిగా. అవసరం లేదు, సరిపోతుంది. కొంచెం ఆయిల్ పోసుకుందాం. నూనె చక్కగా కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. రెండు కేజీల ఫారం కోడి ముక్కలకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వేసుకుంటున్నాను. పొద్దాగా తిప్పనవసరంలా నూనె పొద్దాగా తిప్పనవసరంలా. పొద్దాక తిప్పనవసరం లేదా? మరి ఎలా నలిగిద్ది అది? పొద్దాగా తొయ్యనవసరంలా. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కొంచెం ఘాటుగా ఉంటే కోడి కూర రుచిగా ఉంటుంది ఎప్పుడైనా. రెండు కేజీల ఫారం కోడి ముక్కల్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు 1 గంట ముందే వేసి పెట్టుకున్నానండి, ముక్కలు పాడవకుండా ఉండడానికి. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ముక్కలకి మసాలా పట్టేంత వరకు ఉడకపెట్టుకుందాము. కృష్ణా జిల్లాల వైపు దీన్ని ఫారం కోడి అంటారండి. గోదావరి జిల్లాల వైపు దీన్ని లేయర్ కోడి అంటారు. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదండి. ఫారం కోడి, లేయర్ కోడి అంటే గుడ్లు పెట్టే కోడి. దాన్నే ఈ రకరకాల కోళ్ళుగా అంటారు. ఇప్పుడు ఇది అందరూ నాటుకోళ్ళకి బేర్ చేయలేరు కదండి, డబ్బులు ఉండవు కదా అందరి దగ్గర. ఫారం కోడి నాటుకోడి అంత రుచి ఉండిద్ది కాబట్టి ఎక్కువ శాతం మన వైపు చాలా పాత రోజుల్లో ఈ ఫారం కోడిని చక్కగా పులిసి పెట్టుకొని గారెలు వాటి మీద చేసుకొని తినేవాళ్ళు. అసలు రుచి ఎంత బాగుంటుందో నేను చెప్పలేను. చాలామంది కామెంట్ చేస్తున్నారండి, నేను ఇంత ముందు ఫారం కోడి చేసినప్పుడు 2 గంటలు ఉడకపెట్టుకుంటే పీస్ అయిపోయిద్ది, ఇట్లాంటి కామెంట్స్ పెట్టారులే. కానీ ఒకసారి కట్టెల పొయ్యి మీద ఖచ్చితంగా 2-3 కేజీల కోడి ఉడకపెడుతున్నప్పుడు ఖచ్చితంగా 1.5 నుండి 2 గంటలు ఖచ్చితంగా టైం పడుతుంది. మీకు కావాలంటే కుక్కర్లో వేసుకొని 7 విజిల్స్ పెట్టుకోవచ్చు. కానీ రుచి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కట్టెల పొయ్యి మీద 1.5-2 గంటలు ఎక్కువ వాటర్ వేసి ఉడకపెట్టి ఆ కూర రుచి చూసి నాకు కామెంట్ చేయండి. ముక్కల్లోంచి కొంచెం నీళ్ళు వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకొంచెం నీరు పోసి పెద్ద మంట మీద ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న గుడిసేర్లు వేసుకుందాం. ముందే వేసుకుంటే ఏంటంటే ఇవి నుజ్జు అయిపోతాయండి తిప్పేటప్పుడు, అందుకే ఒక పక్కకి ఇది వేసుకుంటున్నాం. మూత పెట్టేసుకొని ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోండి. తల్లి నానా శోభ ఏమో అనుకున్నా కానీ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నానా. బాగుండేది కానీ పొగడకూడదు తల్లి, పొగడకూడదు. ఊడితే ములక చెట్టుకి పడిపోద్ది. అమ్మ నేను అన్నయ్యని వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని పొగడకూడదు.
పొగడతలు సరైన కదా తల్లి వీళ్ళు. అవును, మనమే పొగిడించుకోవాలి, మనమే ములక్కాయ చెట్టు ఎక్కాలి, వాళ్ళు ఎక్కకూడదు. అంతే. అంటే ఈ కొమ్మ ఎక్కితే పడిపోతాను మేము జాగ్రత్తగా ఆచి తూచి కొమ్మ మీద ఉంటాం. అవును, వాళ్ళు ఏకంగా బరబర ఎక్క కొమ్మ డబ్బా పడిపోతారు. పడతారు. అప్పుడు మనమే పట్టుకోవాలి వాళ్ళని. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను. ఆయిల్ తగిలిపోయిందంటే కూర చక్కగా అయిపోయిందని అర్థం. అసలు ఇలా పులుసు పులుసుగా ఉంచుకొని గారెలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మచ్చలు కరక అది మచ్చలు చొక్కా మీద పడకుండా పెట్టుకో. అది కొండ ఇట్లా అదిగో ఇదిరా, అది పారేసేరా, అవసరం పడి నువ్వు పట్టుకో చెప్తా. అది సరే. అది చేసి పెట్టు. మా కొండగాడు వాట ఇది, అది అది నా ఆట ఇక్కడ పెట్టు. చిన్నది వచ్చింది చాలు. బాగుంది. కొండ ఎట్లా ఉందా? అదిరిపోయిందా? నాకు ఇష్టమైన సీట్ ఇది. బా కొండ మధురం రా, బాగుంది. ఎంత కొండ ఆ రోల్లో రుబ్బుకున్న పిండి, ఈ గారి, ఆ చిల్లు గారి, కోడి కూర అసలు అదిరిపోయింది. కొండ ఎలా ఉంది? ఎట్లా ఉంది? చాలా బాగుంది నాన్న, తిను, కడుపు నుండి తిను, భలే టేస్ట్గా ఉంది గారెలు. నేను అమ్మమ్మ రుబ్బాం. అయితే అమ్మమ్మే. కొండ ఎట్లా ఉందిరా? అసలు హోటల్ కన్నా ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా కొండ నువ్వు తినాలి, రుచి చెప్పాలరా. చెప్పడం కాదు కానండి, ఆ రోల్లో రుబ్బుకున్న ఆ గార్లి పిండి చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆ మిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు కోసి గారేసి, ఆ పారం కోడి అంటావు చూడండి, ఆ గోదావరి సైడ్ అంట లేయర్ కోడి అంటారంట, ఇటు మన విజయవాడ సైడ్ కృష్ణా జిల్లాలో పారం కోడి అంటాం. గుడ్లు పెట్టే కోడి అండి, జుట్టు కోడి గుడ్లు పెట్టేది పారం కోడి. అసలు ఎంత బాగుందండి ఆ గారి ముక్క, ఆ పారం కోడి రుచితో ఆ గ్రేవీ తిని నాటు కోడిని కూడా వర్ణించలేమండి, అంత బాగుంది. మా అల్లుడు గారు వచ్చారు, తిన్నారు, చాలా బాగుందంటారు. మీరు కూడా ఈ సంక్రాంతికి కుటుంబం పాటు అంతా ఇలా చేసుకొని
ఈ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. ఏమే అల్లుడు గారి ప్లేట్లో గారెలు అయిపోయినాయి, పలవడ్డి బిర్యానీ వడ్డీ, మటన్ బిర్యానీ. అలే కూర ఎంత ఎర్రగా ఉంది, కొండగాడు తినడేమో అనుకుని నేను భయపడ్డా, కానీ మంటలేదు. చాలా రుచిగా ఉంది. ఏమేసా నాన్న అసలు ఈ కూరలో నేను ఏమీ వేయలేదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఏమీ వేయలేదు. చక్కగా పొయ్యి మీద నీళ్లు పోసేసి 1 గంటన్నర పాటు ముక్కలు ఉడికేదాకా ఉడకపెట్టా. బాగా ఉడకబెట్టావు. బా ఆ రుచి ఎక్కేసిందమ్మా. ఏమే ఈ నల్లిపోక నాకొద్దు, అల్లుడు గారి పెట్టు. ఈ నల్లిపోక అల్లుడు గారి పెట్టు. చూసారు కదండి, గారెలు, పారం కోడి కూర, మటన్ బిర్యానీ చూపించడానికి మాకు వీలు కుదరలేదులే, కానీ మీకు కావాల్సిన రెసిపీ మీకు కావాలంటే మాకు కమెంట్ చేయండి, తప్పకుండా ఈ రెసిపీని మేము చూపిస్తాము. పారం కోడి కూరలో ఏమీ వేయలేదని మీరు అనుకోమాకండి. ఓల్డ్ స్టైల్లో ఇలా ఏమీ వేయకపోయినా ఆ రుచి అట్లా వచ్చేసేది. నేను చెప్తున్నానని కాదులే, కానీ మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎలా ఉందండి వంటలు? బాగానే ఉన్నాయా? చాలా బాగుంది. కానీ ఈ వంట గురించి స్పెషల్గా చెప్పాలా, చాలా బాగుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు పంపించే కామెంట్లకి నేను ఎంతో ఆనందపడుతున్నానండి. అక్క 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 అనే అనురాగం, ఆప్యాయతలు నాకు ఎంతో బాగా నచ్చుతున్నాయి, నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.